కోనసీమ జిల్లా ఆయనవిల్లి మండలం మాగంలో అక్రమ మద్యం దందా వెలుగులోకి వచ్చింది. స్థానిక రత్న వైన్ షాప్లోనే యానం నుంచి తక్కువ ధరకు వచ్చిన మద్యాన్ని తెచ్చి ఇక్కడ మార్కెట్లో డిమాండ్ ఉన్న బ్రాండెడ్ బాటిళ్లలోకి నింపి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీల్లో తేలింది. గత కొన్నేళ్లుగా రత్నం వైన్ షాప్ నిర్వాహకులు ఈ తరహా అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. యానం మద్యం బాటిళ్లను గుట్టు చప్పుడు కాకుండా తెచ్చి ఇక్కడ ప్రముఖ కంపెనీల సీసాలలో పోసి విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేయడమే కాకుండా పెద్ద ఎత్తున ప్రభుత్వ రాబడికి గండి కొడుతున్నారు. ఈ దందాపై పక్కా సమాచారం అందుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు మాగంలోని వైన్ షాప్పై ఆకస్మిక దాడి చేశారు. తనిఖీల్లో యానంకు చెందిన 58 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వైన్ షాప్ను అధికారులు తక్షణమే సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన 3 వ్యక్తులను అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో జిల్లాలోని వైన్ షాప్ నిర్వాహకుల్లో తీవ్ర కలకలం రేగింది. కోనసీమ జిల్లా ఆయనవిల్లి మండలం మాగంలోని అక్రమ మద్యం దందా వెలుగులోకి వచ్చింది. స్థానిక రత్న వైన్ షాప్లోని యానం నుంచి తక్కువ ధరకు వచ్చే మద్యాన్ని తెచ్చి ఇక్కడ మార్కెట్లో డిమాండ్ ఉన్న బాటిళ్లలో నింపి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీల్లో తేలింది. గత కొన్నేళ్లుగా రత్న వైన్ షాప్ నిర్వాహకులు ఈ తరహాలో అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. యానం మద్యం బాటిళ్లను గుట్టు చప్పుడు కాకుండా తెచ్చి ఇక్కడ ప్రముఖ కంపెనీల సీసాలలో పోసి విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేయడమే కాకుండా పెద్ద ఎత్తున ప్రభుత్వ రాబడికి గండి కొడుతున్నారు. ఈ దందాపై పక్కా సమాచారం అందుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు మాగంలోని వైన్ షాప్పై ఆకస్మిక దాడి చేశారు. తనిఖీల్లోని యానంకు చెందిన 58 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వైన్ షాప్ను అధికారులు తక్షణమే సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన 3 వ్యక్తులను అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో జిల్లాలోని వైన్ షాప్ నిర్వాహకుల్లో తీవ్ర కలకలం రేగింది. రాత్రి కూడా పాడప్ చేసింది. నేను 3 గంటల దాకా ఉన్నాను, 8 గంటల నుంచి.
రాత్రి కూడా పవర్ ఆఫ్ చేసింది నేను 3 గంటల దాకా ఉన్నాను 8 గంటల నుంచి. అంటున్నారు మరి